హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నీరీస్ కిచెన్. బాగున్నారండి అందరూ? మేము బాగున్నామండి. మీరు అందరూ బాగుండాలి. మా వంటలన్నీ చూస్తారు. అందరికీ థ్యాంక్ యూ. నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వంటలన్నీ మీ దానికి వస్తాయి. మంచి వంటలతో మేము వస్తూనే ఉంటాం, మీరు చూస్తూనే ఉన్నారు, కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ అండి. ఈరోజు కూడా మంచి ఒక ట్రెడిషనల్ వంటతో వచ్చినాం మేము. ఇప్పుడు సంక్రాంతి కదా మనకి. భోగి రోజు మనం ఏం తింటామండి? భోగి రోజు ఏం తింటామా చెప్పమ్మా? నువ్వుల పులిగొరం అంటాం, పరమాన్నం. నువ్వులతో చేస్తారు. నువ్వుల పులగం చేస్తున్నామండి మేము. ఆ భోగి రోజు కంపల్సరీ అది పొద్దున్న చేసుకొని తింటారు కాబట్టి నైవేద్యం మొదలు అదే పెడతారు. అది అందు గురించి అని మా ఇంట్లోనైతే చేస్తారు. మరి అందరు చేస్తారో లేదో నాకు తెలియదు. ఎవరి ఇంట్లో సంక్రాంతికి అందరు చేస్తారు నీరజ. అంటే ఒక్కొక్కరు ఒక్కో ఇష్టంగా చేస్తారు కదమ్మా, అట్లా అనేసి మేమైతే చేస్తాం. అది మేము చేసి మిక్స్ పెడతాం. బియ్యం కడిగి నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్. అప్పుడైతే మనకు అన్నం తొందరగా అయిపోతుంది మంచిగా. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి, ఒక గ్లాస్ బెల్లం, రెండు ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. దానికి సరిపడా ఒక గ్లాస్ నువ్వులు, ఈ మూడు మనం దూరగా ఎంచుకోవాలి, మంచిగా వేపుకొని పెట్టుకోవాలి. ఇవి పౌడర్ చేసుకోవాలి దీన్ని మనము. ఇలైచీ పౌడరు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు మనము ఇది అన్నం చేద్దామండి. రండి. ఫస్ట్ మనము బియ్యం వేసుకుందాము. ఒక గ్లాస్ వేసుకున్నాం కదా మనం బియ్యము. దీంట్లోనే మళ్ళీ ఏం చేద్దామంటే 3 గ్లాసులు దీంతో ఒక 3 గ్లాసుల నీళ్ళు వేసుకుందాం. ఎందుకంటే మనకు అన్నం కొంచెం మెత్తగా ఉండాలి కదా, అందువలన 3 గ్లాసులు వేసుకోవాలి మనము నీళ్ళు. 3 గ్లాసులు వేసుకుంటే మనకు సరిపోతుందండి. 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాం కదా. ఒక 3-4 విజిల్లు రాణిస్తాము. అన్నం మనం కొంచెం మెత్తగా కావాలి. ఇది అన్నం అయినాక అప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇంకా చూడండి, ఇట్లా పౌడర్ చేసుకోవాలి మనము. అంతే. ఈ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం మనం. నాకు ఒక 3-4 విజిల్లు రావాలి. నువ్వుల పులగము మా నాయనమ్మనైతే భలే చేస్తుండే కదమ్మా, మంచిగా చేస్తుండే మా నాయనమ్మ. సూపర్గా చేస్తుండే. అందులో మంచిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తుండే. ఒక్కొక్కరు వేసుకోరు, మా నాయనమ్మ అన్ని వేసి మంచిగా టేస్టీగా చేస్తుండే. మన కుటుంబానికి మేము 2 కిలోలు వండుతుంటే పెద్ద భగవాన్ పెడుతుండే. ఇంత పెద్ద భగవాన్ పెట్టి ఫస్ట్ అదే అందరికి భోజనం పెడుతుండే మా అత్తమ్మ. అది మళ్ళీ అంటే మిక్స్డ్ వెజిటేబుల్స్, అన్ని కూరగాయలు. దాన్ని ఏం కూర అంటారే, ఏమంటారు? కల్లెగలుపు అన్ని వేసి మనం చేస్తాం. బజ్జీ కూరనే ఏమంటారు? బజ్జీ కూర. అది మిక్స్డ్ బజ్జీ కూర అంటారండి దాన్ని. సూపర్ అవుతుంది ఆ రోజు టేస్ట్. అది అన్ని ఏ కూరగాయలు లేకుంటే అన్ని వేసి చేయాలి. అన్ని అలా మెయిన్ గా నాకు రేగిపల్లి ఇష్టం. అది ఈ పళ్ళం, ఈ అన్నం 2 చేసి భోగినాడు మొదలు అదే. కాదండి, అలా రేగిపల్లి వేస్తే ఎంత టేస్ట్ అవుతుంది తెలుసా అండి. నిజంగా ఆ రేగిపల్లి నేను తీసుకొని తింటుంటే నిజంగా అంత బాగుంటాయి. అలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పంట అని అట్లా అన్ని కూరగాయలు వేసి మనం అనాలా చేసుకుంటాం. చాలా బాగుంటది ఆ కర్రీ. సంక్రాంతికి కొత్త పంటలు వస్తాయి కదా, అన్ని సూపర్ గా అంటే సూపర్ గా ఉంటది ఆ కర్రీ. మీరు పాతకాలం అన్ని ఇప్పుడు మనం చేసుకోవాలి. అంతే చేయాలి. మళ్ళీ ట్రెడిషనల్ వంటలు అంటే చేయాలి కదండి. ఏవి మర్చిపోకుండా పిల్లలకు కూడా మనం అన్ని చేస్తుంటేనే పిల్లలకు తెలుస్తుంది ఏంది అనేది. లేకపోతే వాళ్ళకి ఏం తెలియదు మనం ఏం చేయకుంటే. ఇప్పటి ఏం చేస్తారు, చిటుకున్న ఇంత పాయసం చేసి నైవేద్యం పెట్టేస్తారు, హల్వా చేస్తారు. ఇప్పటి వాళ్ళు ఏం చేస్తారు అనంటే ఏం చేస్తాం, మరి పెద్దలు ఉన్నంత కాలం అది లేని పండగనే కాకపోవు, మొదలు అదే ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి. ఇక చేయకుంటే ఎట్లా మరి? మొత్తం చేయకుండానే అయితే పెడతలేం కదండి మనం. ఏదో ఒకటి అయితే స్వీట్ అయితే పెడుతున్నాం కదా. మీరు పెట్టేసి ఇటు తింటున్నాం అంతే కదా. ఇప్పుడు మనకి విజిల్ వచ్చినాక నేను మీకు మళ్ళీ అన్నం కాగానే చూపిస్తాను. అయిపోయిందండి. నేను ఒక 4 విజిల్ పెట్టుకున్నాను. అది మెత్తగానే ఉండాలి కదా. మొత్తం విజిల్ పోయినాక తీయండి. చూడండి, కొంచెం మనకి ఇట్లా లూజ్గానే ఉండాలి రైస్, ఎందుకంటే గట్టిగా ఉంటే బాగుండదు దీనికి. ఇప్పుడు దీంట్లోనే మనం ఇప్పుడు ఏం చేయాలి, బెల్లం, మొత్తం బెల్లం వేసేసుకోవాలండి. ఇవన్నీ మంచి కలుపుకోవాలి. దీంట్లో నువ్వులు కూడా వేయాలమ్మా. నువ్వులు వేసి నువ్వుల పొడి కూడా ఇందులోనే, కొంచెం అంత ఇలాచీల పొడి, దాంట్లోనే మంచిగా టేస్ట్ సరిపడా ఇలాచీ పొడి వేసుకున్నాము. కొంచెం చక్కెర, ఇలాచీలు మంచిగా గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటానండి నేను. ఇట్లా ఎప్పటికీ అట్లా అవసరమే కదా, చాలా అవసరం ఉంటుంది మనకి, బాగుంటుంది. మొత్తము
ఇలాచీ పౌడరు, బెల్లము, నువ్వులు అన్నీ వేసి మంచిగా కొంచెం వాటర్ కొద్దిగా వేసినాము. వేసి దమ్కు పెట్టాలి. కొంచెం ఒక విజిల్ రానిద్దాము. అప్పుడు మనకి మంచిగా స్మూత్ అయిపోతుంది అన్నం. అంతే, ఒక్క విజిల్, ఎందుకంటే మంచి స్మూత్ టెక్స్చర్ వస్తుంది మనకి. బెల్లం కరగాలి కదా మంచిగా. విజిల్ వెళ్ళిపోయింది, మొత్తం విజిల్ పోయినాక తీసుకోండి. చూడండి ఇక ఎంత బాగా మెల్ట్ అయిపోయింది కదా మనకి. ఒక్క విజిల్ పెట్టుకుంటే చాలు. అంత బెల్లము అంతా కలగలుస్తుంది, నువ్వులు అన్నీ మంచిగా మెల్ట్ అయిపోయి బాగుంటుంది. కొంచెం చిన్న చిన్నగా అక్కడక్కడ ఉన్నాయి, ఏం కాదు, మెల్ట్ అయిపోతాయి మనకు అవి. అంతే, మంచి స్మెల్ వస్తుంది నువ్వులది. ఇప్పుడు అయిపోయింది. వేయాలా? పోపేస్తాం కదమ్మా. పోసేయి కానీ కొంచెం అంతే వేయాలి లైట్గా ఇట్లా. మళ్ళీ ఇంట్లో కూడా వేయాలనా? గంట కంటుకోకుండా అలా మంచిగా కలుస్తుంది. తర్వాత పోసేయి కొంచెం, ఒక స్పూన్ నెయ్యి వేద్దాం. మళ్ళీ మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటాం కదా కొన్ని. అట్లా కలుపుతుంటే అంతా ఇట్లా ఇదే కాదు, జిగుడు కాదు. అంతే, చూసినా టెక్స్చర్ ఏం మారిపోతుంది నెయ్యి వేస్తే. కొంచెం నెయ్యి వేసుకుందాం మనము, ఒక 2-3 స్పూన్లు వేసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. వేయకున్నా నడుస్తుందండి, వేసినా నడుస్తుంది. ఎందుకంటే వేస్తే జర సింగారంగా మంచిగా ఉంటుంది, తినాలనిపిస్తుంది. ఏదైనా కొంచెం మంచిగా టెంప్ట్ అయ్యి తింటాం ఇంకెట్లా. అదనమాట సంగతి, అదే కదండి, అదే అన్నమాట. మొత్తానికి కొద్దిగా నెయ్యి వేడైపోయింది. ఈ టైంలో మనం ఏం చేద్దాం, కాజులు వేసేద్దాం. కొంచెము మన గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి ఇవి చూడండి. ఇప్పుడు మనం కిస్మిస్లు కూడా వేసేసుకుందాము. అంతే, ఇంకా చూడండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. చూడండి చూడండి మన భోగి స్పెషల్ నువ్వుల పులగం రెడీ అయిపోయింది. సూపర్ అండ్ సూపర్ టేస్టీ, అదిరిపోతుందండి ఇదైతే, నిజంగా చెప్తున్నా. నువ్వుల పులగం అంటేనే అమృతం, అంత బాగుంటుందండి. భోగి స్పెషల్ సంక్రాంతి భోగి స్పెషల్ నువ్వుల పులగం రెడీ అయిపోయింది. చూడండి, సేమ్ టు సేమ్ మీరు కూడా చేసుకోండి. పరమాన్నం అట్లయితే. మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అండి. తీసుకోండి. మనం భోగి నాడైతే కంపల్సరీ చేసుకుంటాం. నైవేద్యం మొదలు దేవునికి ఇదే పెడతాం ఆ రోజు. ఇది చేస్తారండి. అమ్మ ఇది ఇది ఈ తినడం వల్ల ఏమవుతుంది చెప్పే, కీడు పోతుంది అన్నీ అంటారు కదా. కీడు సంక్రాంతి మనకు పిడ సంక్రాంతి అంటాం కదా, కీడు పోతుంది. కీడు పోతుంది అంటే నైవేద్యం ఇది పెట్టాలి. ఇది పెట్టి మనము తింటే అది మొదట అదే. ఇది మా నాయనమ్మ చెప్తుండే, మనసులో కీడు పోతుంది అంటారు. అదనమాట దీని స్పెషల్. పులిగొలగం చేస్తారు, దీని పరమాన్నం అంతే. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఛానల్ని. ఎందుకంటే మేము చేసే వంటలన్నీ మీ దానికి వస్తాయి కదండి. నువ్వుల అన్నం చాలా రుచి అవుతుంది, చాలా బాగుంటుందమ్మా, చాలా బాగుంటుంది. అమ్మా ఇప్పుడు ఏందమ్మా, తినడం తినండి తినండి. మా అమ్మకి ఇష్టం కాబట్టి తొందర తింటుంది. ఒక స్పూన్తో ఆగేది కథ కాదండో ఇది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. కాలుతుంది కాకపోతే. ఇదైతే నాకు భలే ఇష్టము. పరమాన్నం కంటే ఇది చాలా ఇష్టం నాకు. రోజు ఏం డైలాగ్ కొడుతుందండి, మేము పెద్దోళ్ళము ఇవన్నీ తింటామా అంటే కదండి. ఇది మా కాలం ఇది, అందుకే నాకు చాలా ఇష్టం ఇది. అందుకే చెప్తున్నా నేను, ఇప్పుడు తొందర తింటానని చెప్పినా మీకు. అందుకే వేడి వేడిగా ఉంది కదా, వేడిగా ఉంది. తీసుకోండి. హ్యాపీ పొంగల్ మీ అందరికి. రాత్రిది తీసుకోండి. ఎట్లా ఉంది? ఎవరు ఇష్టంతో తింటారు. అది ఎంత బాగుందండి నిజంగా. ఆ నువ్వుల ఫ్లేవర్ చాలా రుచి ఉంటుంది. అది ఆ నువ్వుల ఫ్లేవరు. అబ్బా, ఇంకో స్పూన్ తింటేనే. తిను, ఒక్క స్పూన్ ఎందుకు, ఇదంతా మా కూతురికి. మేము ఒకదాన్ని తింటున్నాను, అందరు తింటారు. ఇప్పుడు ఇది జరిసేపు బయటకు పోయిందంటే మొత్తం కాలైపోతుంది. వేడి వేడిగా ఉంటుంది కదా, నిమిషంలో అండి. ఎంత బాగా అయిందో మరి.
మీరు కూడా తప్పకుండా చేయండి, చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఛానల్ని. ఇంకా మంచి వంటలతో మేము ముందుకు వస్తూనే ఉంటామండి. ఇది ఎట్లా వచ్చింది అనేసి చేసి మాకు కామెంట్ చేయండి. అంతే కదండి. బాయ్ అండి. బాయ్. బాయ్.